సో ఇంకా ఎవరు టీడీపీకి సంబంధించి అంటే బోండా ఉమా చేయించాడు కదా, ఆయన్నే కదా, వెనుకున్నది ఆయన్నే కదా అని కూడా గట్టిగా కొట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది, నిజమేనా? కొట్టి ప్రశ్నించింది అన్నదైతే లేదు సార్. బోండా ఉమా గారు నీ వెనక ఉన్నారు, నువ్వు కావాలని చేసావని నన్ను పెద్ద ఆఫీసర్లు అడిగారు సార్ ఈ మాట. నేను చెయ్యనప్పుడు బోండా ఉమా గారు ఎందుకుంటారు నా వెనక? నేను చేసినట్టు మీ కాడ ప్రూఫ్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? నేను చూపించాల్సిన కాడ చూపిస్తాం అని చెప్తున్నారు సార్. అది సార్. ఇప్పుడు ఏంటి మళ్ళీ వదిలేసేటప్పుడు ఏం చెప్పారు? 164 నోటీస్ ఏదో ఇచ్చినట్టున్నారు కదా, అంటే మళ్ళీ రావాలి అని చెప్పారా? మళ్ళీ ఏంటి ఒక డౌట్ వదిలేసేటప్పుడు నన్ను నువ్వు ఇన్వాల్వ్ కాలేదని చెప్తున్నారా? ఏం చెప్పారు ఫైనల్గా? నన్ను వదిలేసింది నా ఆలోచన ప్రకారం ఒక డౌట్గానే వదిలేరు సార్ వీళ్ళు. ఇప్పుడు వెళ్ళి దుర్గారావు ఎవరిని కలుస్తాడు, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ లాగుదాం బయటికి అన్న ఆలోచనలో వదిలేరని నేను అనుకుంటున్నా సార్. రేపు ఏదన్నా కానీ నాకు ప్రాబ్లం ఉంటుందని పోలీసుల ద్వారా ప్రాబ్లం ఉంటుంది సార్, అక్కడ ఉన్న స్థానిక వైసీపీ వాళ్ళతో కూడా ప్రాబ్లం ఉంటుంది సార్ నాకు. ఇప్పుడు ఈ సతీష్ తర్వాత మిగతా 6 ఉన్నారు కదా, సతీష్తో పాటు 7, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏమైనా తెలుసా? వాళ్ళని ఏమైనా మీరు చూసారా, మాట్లాడారా? వాళ్ళని పంపించేశారు సార్. ఓకే, పంపించేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరున్నారు? నాతో ఎవరిని మాట్లాడినవ్వలేదు సార్, అందులో ఒక్కరిని తప్ప. ఓకే, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. జ్యోత్స్న గారు ఉన్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, వారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు చూస్తూ ఉన్నారు అంటే పూర్తిగా తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు, అంటే కొంచెం